హాయ్ అండి. మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేయాలా దాని విధానం ఏంటి చెప్తాను చూడండి. మిల్ మేకర్ బాగా నానబెట్టుకోవాలి. 1 గంట సేపు నానితే బాగా వస్తుంది. పెద్దది మిల్ మేకర్ అయితే ఇలా వస్తుంది. పెద్దది కాబట్టి 2 ముక్కలు తుంపుకోవాలి. తుంచుకున్నామా బాగా కడగాలి. 2-3 సార్లు కడగాలి. చిన్నదైతే తుంచాల్సిన బండి సరిపోతుంది సైజు. చూడండి ఇలా దించేసుకోవాలి. అంటే మనం వేసే మసాలా పట్టాలి కదా మిల్ మేకర్ ఫ్రైకి, పకోడీ కాదు. చూడండి మిల్ మేకర్ ఫ్రై చేసేదానికి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకరు, టమాటాలు 3, ఎర్రగడ్డ 2, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, పసుపు పొడి, ఆవాల పప్పు, ఆయిల్, సాల్ట్. ఆయిల్ వేసుకున్నా. ఇంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకే పొయ్యి మీద చేస్తున్నాను. పొద్దునంతా కట్టెలు కొట్టుకొచ్చి ఇప్పుడు పొయ్యి మీద చేస్తున్నాను. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఆవాల ఉద్దిపప్పు, ఎర్రగడ్డ, మిల్ మేకర్ పక్కరమ్మా అరేసి కనిపిస్తుంది. అల్లం పేస్ట్, టమాటా, సాల్ట్, ఎంతసేపు మూత పెట్టుకున్నాం. అప్పుడు మళ్ళీ అంజి కారం, ధనియాల పొడి, ఒక గ్లాసు నీళ్ళు, పసుపు, చూడండి మిల్ మేకర్ ఫ్రై రెడీ. ఈ ఫ్రై వేరే దాంట్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే నేను ఈ పొయ్యి వల్ల నేను సరిగా మీకు చెప్పలేకపోతున్నాను, సారీ. చూడండి నా కడాయిలు ఎంత నల్లగా అయిపోయిందో. చాలా రోజులైంది, నేను దగ్గర 2-3 సంవత్సరాలు అయింది పొయ్యి మీద మంట వేసి, పొయ్యి మీద ఏదైనా వంట చేసి. చూడండి ఇవి 2 ఎలా అయిపోయినాయో చూడండి. ఇప్పుడు ఇవి రెండింటిని బాగా తెల్లగా కడుక్కోవాలి. అందుకే ఇంట్లోకి ఎత్తుకోవాలి, వేరే దాంట్లోకి మార్చుకున్నాం కడాయిలోకి. మిల్ మేకర్ ఫ్రై రెడీ. దాంట్లోకి పప్పు మిల్ మేకర్ ఫ్రై. ఓకే.